ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అంధకారంగా మారిందని, అన్ని రంగాల వారు ఇబ్బందులు పడుతున్నట్లు కావలి జనసేన సిద్ధు తెలిపారు. కావలి ముసునూరులో జనంలోకి జనసేన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిద్ధు మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదన్నారు. అభివృద్ధి ఊసే లేదన్నారు. మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం నుంచి వలసలు వెళ్లే పరిస్థితి కానొస్తుందని చెప్పారు. కావలికి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి 2 సార్లు గెలిపిస్తే ఏం చేయలేదన్నారు. తుమ్మలపెంట రోడ్డు వేయలేకపోయాడని, ఎమ్మెల్యే నివాసానికి కూతవేటు దూరంలో రోడ్లు గోతులమయంగా మారాయన్నారు. మరొకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మరింత దోచుకుంటాడని ఆరోపించారు. మొదటి నుండి జగనన్న కాలనీల పేరిట అడ్డగోలుగా ఎమ్మెల్యే దోచుకున్నట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశం ఇస్తే ఈ రోజు రాష్ట్రాన్ని అంధకారం చేశారు. ఈ రోజు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో మనం అందరం కూడా తెలుసు. ఒక్కసారి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆలోచన చేయండి. మనకి ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఈరోజు ఇక్కడ యువత ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు. ముఖ్యంగా యువతకు ఉపాధి లేదు. రాష్ట్రానికి అభివృద్ధి లేదు. అయినా కూడా మనం జగన్మోహన్ రెడ్డికి మళ్లీ అవకాశం ఇచ్చామంటే ఈరోజు మనం అందరం కూడా రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకి వలస వెళ్లే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా గమనించిందమ్మా, ఒకే ఒక్క అవకాశం వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మనం గమనిస్తూ ఉన్నాం, మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు కావలి నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి అరాచక పాలన జరుగుతుందో, ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకుంటే మన కరుణాకర్ గారు, ఈ వార్డే పక్క వార్డు ఎంత దారుణంగా చనిపోయారో కరుణాకర్ గారు మనకు తెలిసిన విషయమే. ఈ అరాచకాలు, వైసీపీ నాయకుల అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరొక్కసారి 2 సార్లు ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డికి మనం కావలి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే కనీసం తుమ్మలపెంట మనకి రోడ్డు వేసే పరిస్థితి లేదు. ముసునూరులో చూడండి, దారుణంగా గొంతులు ఎంత అధ్వానంగా ఉన్నాయి. ఈరోజు ముసునూరులో మనం చూస్తూనే ఉన్నాం. కనీసం అటు పోయే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే ఇంటి ముందు కూతవేటి దూరంలో ఉన్నటువంటి ఇంటి మీద గొంతులు పూడ్చుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఎమ్మెల్యే గారికి మనం ఈ ఎమ్మెల్యేకి, ఈ ప్రతాప్ కుమార్ రెడ్డికి మరొక అవకాశం ఇచ్చామంటే ఖచ్చితంగా ఈ కావలి నియోజకవర్గాన్ని కూడా ఈరోజు మొత్తం దోచుకుంటాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని మనం ఎన్నుకుని జనసేన పార్టీని ఖచ్చితంగా బలమైన మెజార్టీతో గెలిపించుకుందామని మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.